అమరావతి సార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పలు భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతిలోని నిరుపేద కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు స్కూల్స్, హెల్త్ సెంటర్లు నిర్మాణం చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో ఖనిజ ఖాళీ అయిందని, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం 48 నిర్మాణాలు జరుగుతుండగా ఆగస్టు చివరికి నిర్మాణాలు పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు. మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక పైసా లేదు. కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. ఆ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్కి ఏ అకౌంట్కి అయితే బడ్జెట్లో శాంక్షన్ చేస్తారో దాంట్లో ఖర్చు పెడతారు. అవేమీ లేకుండా కంప్లీట్గా చేశారు. ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ ఒక 16, పిహెచ్సిస్, స్కూల్స్ ఒక 14, తర్వాత మల్టీఫంక్షనల్ క్యాంపస్ ఒకటి, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80% వర్క్ అయింది, 16 హెల్త్ సెంటర్స్ ఒక 70% అయింది, 14 స్కూల్స్ ఒక 60% అయింది, అదేవిధంగా ఈ శ్మశానం అనేది ఒక 50% అయింది. అయితే మిగిలిన వర్క్కి నిన్న అధికారులని, కాంట్రాక్టులందరినీ పిలిచి సిఆర్డీఏ కమిషనర్ గారు నేను రివ్యూ చేశాము. వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ ఒకటే అడిగాను, ఎన్ని రోజుల్లో చేయగలరంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్కులు 15 రోజులని, 20 రోజులని చెప్పారు. నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఆగస్టు నెలాఖరాకి ఇవన్నీ కంప్లీట్ చేయండి. సీఎం గారి దగ్గర ఇనాగ్రేషన్ చేయిస్తామని. ఆగస్టు నెలాఖరా